ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలు, ముఖ్యంగా అది రాజకీయంగా కావచ్చు, లేదా ప్రభుత్వ పరంగా విధానపరంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఈ అన్ని అంశాలపై ఇప్పటికే చాలామంది చాలా విధంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అన్ని వివరాలపై కూలంకషంగా మాట్లాడేందుకు మనతో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంటనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, తిరుమల లడ్డూతో స్టార్ట్ చేద్దాము. చాలా పరిణామాలు జరుగుతున్నాయి, అందరూ మాట్లాడిందే, కానీ తిరుమల లడ్డు విషయంలో అసలు ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? తిరుమల లడ్డు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో, ఏ సందర్భంలో ఉన్నాడో, లేకపోతే వయసు రీత్యా ఆయనకు 74 ఇయర్స్ ఏమో పాపం. మేము 64 ఇయర్స్కే మేము కూడా చాలా కన్ఫ్యూజ్. అవునవును, అలా అన్నాడేమో తెలియదు. కానీ అన్న తర్వాత ఈ ప్రాబ్లం ఏమంటే మన ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా తెలంగాణకు రాలేదు. వాళ్ళ లీడర్ ఒకటి చెప్తే దాన్ని నిజం చేసేకి అన్ని వ్యవస్థలు ప్రజల్ని నమ్మించాలని ట్రై. అవును, అది అబద్ధమైనా సరే మీడియా కానీ లేకపోతే మన పోలీస్ సిట్లు కానీ ఓ సిట్ వేసినారనుకోండి, అదృష్టం మన ఏది ఆంధ్ర ప్రజలు కాదు, వెంకటేశ్వర స్వామి భక్తుల అదృష్టం. అవును, ఆయన వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు నేతృత్వంలోన సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో ఉన్న సిట్టు కాకుండా మన సిట్ అయితే ఇవాళకు ఏ కొవ్వు కావాల్సింటే ఆ కొవ్వు వస్తుంది. ఆ కొవ్వు వచ్చేసి కావాల్సింటే అప్పుడు లడ్లు కూడా తిప్పిస్తుంటాయి. అవును, కరెక్ట్. అప్పుడు నెయ్యి అనేది తెస్తుంటాయి, రకరకాలు చేస్తారు. అవును, అది నిబద్ధత లేదు, అంటే ప్రజల్ని చేసేది ఉంది. కాబట్టి నేను సిబిఐ వాళ్ళది, అంటే సిబిఐ అంటే సిట్టు సమ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సంతకం పెట్టినాడు తిరుపతి, సిట్లో మెంబర్ అనుకుంటా. ఆయన సిట్లో మెంబర్ కాదు కానీ ఆయన సంతకాలు పెట్టేశాడు ఆ కేసులో ఐఓ. ఆ రిపోర్ట్స్ ప్రకారం ఎక్కడ కానీ స్పెసిఫిక్గా చేశారు, ఎక్కడ కానీ అనిమల్ ఫ్యాట్ అనేది లేదు, అసలు కొలెస్ట్రాలే లేదు దీంట్లో. కాబట్టి అనిమల్ ఫ్యాట్ ఉంటుంది అనే దానికి అసలు వీలే లేదని ఇచ్చారు. కాబట్టి ఇంతవరకు మనం ఏం తిన్నా తిరుపతి ప్రసాదం 2014 నుంచి తిన్నా, 2014 కన్నా ముందు తిన్నా, 24 వరకు తిన్నా, ప్రస్తుతం తిన్నా. అవును, ప్రస్తుతం తిన్నా కానీ నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ లేదండి. అనిమల్ ఫ్యాట్ లేదు. ఏదన్నా వెజిటబుల్ అంటే ప్లాంట్ బేస్డ్ ఏదన్నా ఆయిల్ కలిసి ఉండొచ్చు. రోజు మనం తింటున్నాం ఇంట్లో పామాయిల్ కదా, సన్ఫ్లవర్ తింటున్నాం, గ్రౌండ్ నట్ తింటున్నాం. నెలకు ఒక ఆయిల్ మార్చామంటే మేము ఒకసారి రైన్ బ్రాన్ ఆయిల్ తింటాం, ఒకసారి సన్ఫ్లవర్ తింటాం, ఇట్లా రకరకాల మారుస్తున్నాం. ఉత్త నెయ్యే తినలేదు కదా, డాక్టర్లు కూడా ఆయిల్ మార్చమంటున్నారు. అట్లా ఏదన్నా కల్తీ అయింటదేమో కానీ ఇది పెద్ద మాఫియా అండి, మాఫియా మాదిరి. ఎందుకంటే డైరీస్ ఏ ఒక్క డైరీ కూడా టీటీడీ వాళ్ళు కోరినట్లు 10 లక్షలు 20 లక్షలు సప్లై చేసే కెపాసిటీ ఏ డైరీకి లేదు, ఉండదు. అబద్ధం అది. వీళ్ళంతా ఒకరు వేసేసి మిగతా వాళ్ళ ద్వారా ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళ నెయ్యిలంతా ప్రొక్యూర్ చేసుకొని చేస్తారు. పైగా నెయ్యి అనేది డైరీ వ్యవస్థలో ఒక బై ప్రోడక్ట్. అవును, అంతే కదా, బై ప్రోడక్ట్. పాలు తీసుకున్న తర్వాత వాళ్ళు పాలలోంచే వెన్న తీసేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ మిషనరీ, లేటెస్ట్ ఎప్పుడు ఉంటుంది, అది పాల నుంచే తీసేస్తారు. పాలు కింద ఇప్పుడు నీకు పాలు 70 రూపాయలతో తీసుకుంటే మళ్ళీ 70కో 80కో పాలు అమ్మేయచ్చు, కానీ మొత్తం వెన్నంతా తీస్తారు. అవును, వెన్న తీస్తే అదే బై ప్రోడక్ట్. దాని నుంచి చీజ్ తీస్తారు, పెరుగు తీస్తారు, అన్ని తీస్తారు. వెన్న తీసిన తర్వాతనే పెరుగు అవుతుంది. లీటర్ 100 రూపాయలు 120 రూపాయలతోనే అమ్ముతుంటారు, వీళ్ళే అమ్ముతారు అని. అవును, వీళ్ళే అమ్ముతారు. అది ఒక ఇండస్ట్రీలోన ఏదో బై ప్రోడక్ట్ యాక్చువల్గా. వాళ్ళు మనం రోజు జనరల్గా మన అమ్మ వాళ్ళు ఎలా చేస్తారు, ఇంట్లో పాలు కాగబెట్టేస్తారు, తోడేస్తారు, పొద్దునకింత మీగడ కారుతుంది, దాన్ని మళ్ళీ మజ్జిగ తీస్తారు, పైన వస్తుంది. మేమంతా చిన్నప్పుడు అవును మజ్జిగ తీసిన అలవాటు కూడా ఉంది. ఆ వెన్న తీసేసి దాన్ని కరిగిస్తే వెన్న అవుతుంది. అదైతే 1000-2000 చేస్తుంది, మనకు తెలియదు, ఎందుకంటే తక్కువ వస్తుంది. అది ఈ ప్రాసెస్లో ఎక్కువ వస్తుందండి. అవును, ఫ్యాట్ మొత్తం తీసి జీరో చేసిస్తారు పాలు. అవును, జీరో ఫ్యాట్ చేసిస్తారు. ఆ జీరో పాలు కూడా సేమ్ రేట్ అమ్మేస్తారు. నథింగ్ లాస్. కాబట్టి ఇప్పుడు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు 680 రూపాయలు 720 రూపాయలు అదే కంపెనీ పాలు 200. ఇప్పుడు నెయ్యి, అవును, ఇప్పుడు 680 రూపాయలు ఇందాపూర్ డైరీ వాళ్ళది బయట కొంటే 500కే వస్తుంది. 500కి వస్తుంది. వీళ్ళేమో ఇస్తారా ఏంది ప్రజలకి ఆన్లైన్ లో అమ్మేది నాశరకం ఏముండదు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అలాగే అనుకోవాలి. దాంట్లో 500 దాంట్లో గేదె నెయ్యి కలపాలంటే ఇంకా ఖరీదు అవుతుంది. అది అట్లా కూడా ఉండదు, అసలు నెయ్యే ఉంటుంది. గేదె నెయ్యి కలిపితే ఖరీదు ఎక్కువ అవుతుంది, దాని పాలు రేట్ ఎక్కువ, దాని నెయ్యి ఖరీదు కూడా ఎక్కువ. అంటే ఈ టోటల్ దుష్ప్రచారం అంతా ఇప్పుడు ఈ ఇందాపూర్ డైరీకి 658 రూపాయలకి కట్టపెట్టడానికే జరిగిందంటారా? ఫస్ట్ అయితే అంటే నేను అనడం లేదు, కానీ నాకు ఒక అనలిస్ట్ అన్నాడు, మేమంతా అనుకున్నాము అబ్బా
ఈ హిందువులు ఎక్కువ ఉన్నారు కదా ఓటర్స్, ఆయనేమో క్రిస్టియానిటీ ఫాలో అవుతాడు. అవును, రెండు జరుగుతున్నాయండి ప్రయత్నాలు. ఈయన వైఎస్ క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నాడు. అట్లా ఒకసారి అన్పాపులర్ చేసేస్తే జనాల ఒకసారి మనసు బాధపడుతుంది కదా. హిందూ కింద చిత్రీకరణ ఈవెన్ ఆ పులివెందులో ఉన్న హిందువులు కూడా ఏందయ్యా ఇదే అని అంటారు కదా, అన్నట్లా చేస్తున్నాడేమో అని అనుకున్నారు. తర్వాత ఇందాపూర్ ఇష్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళది కాకపోవచ్చు అది, కానీ అసోసియేషన్ ఉంది కదా. నీకు నాకు పరిచయం ఉంది. అసలు నువ్వెవరో నేనెవరో అయితే నువ్వు రాజమండ్రి నాది కర్నూలు అంటే ఏం లేదు, కానీ ఈరోజు ఇద్దరం కూర్చున్నాం కదా. అంతే కదా. ఇప్పుడు నాకు అసోసియేషన్లో నీకు ఏదన్నా మంచిది అనేది ఉండదా? మన ఇద్దరికి లావాదేవీలు ఉన్నప్పుడు నా కోసం నువ్వు కొంత ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు. అవును, అంతే కదా. సార్ నాకు కొంచెం ఫేవర్ అంటే చేస్తా, అంతే, ఎగ్జాక్ట్లీ. అట్లా ఒక్కసారి 680 మన నంది పాలు, అవును, కర్ణాటక వాళ్ళది 700 చిల్లర అంటే దాదాపు ప్రతి లీటర్కి 200 రూపాయల పైన ఒక్కసారి హైక్ అయిపోయింది. అదంతా గవర్నమెంట్ సొమ్మేం కాదు, మనలాంటి భక్తుల సొమ్ము. ఇదే ఇందాపూర్ డైరీ 2015-16లో 302 రూపాయలకి 278. అదే చెప్తున్నా, అదే ఒక్కసారి డబల్ అయిపోతుంది. మోర్ దాన్ ఒకవేళ 400 ఉండిందిలే, లాస్ట్ వచ్చేసి ఇది గొడవ జరిగినప్పుడు 400 చిల్లర, ఓసారి 650 అంటే 200 పెరిగింది. అవును, అప్పుడు అంటే 50% హైక్ అంటే 200 రూపాయలు సొమ్ము అంతే. దేవుని సొమ్ము అంటే దేవుడి సొమ్ము అంటే దేవుడు ఎవరు ఇస్తారు? భక్తులు ఇచ్చినటివి. స్వామి మీద అపారమైన భక్తి ఉన్నోడు తీసిపోయి ఇస్తున్నారు. అవును, ఉండిలో వేస్తూనే ఉంటాం మేము, పోయినా ఏడపోయినా అంతే కదా. ఆ విధంగా ఆయన ప్రజల ఇది హిందూ భక్తుల సొమ్ము, అది వాళ్ళ సొమ్ముని దోపిడీ చేస్తున్నారు. ఎందుకంటే హిందూ ధార్మిక సంస్థలు ఎక్కువ డబ్బు మిగిలితే ఎక్కువ హిందూ మతం గురించి ఎక్కువ వ్యాప్తి చేయొచ్చు కదా టీటీడీలో. అవునవును, టీటీడీ అనేది ఒక గవర్నమెంట్ అండి బాబు. గవర్నమెంట్ ఎట్లా జరుగుతుంటుందో అది అట్లా జరుగుతుంటుంది. నిజానికి నేను చెప్పుదా, వీళ్ళు మూర్ఖంగా కొట్టుకుంటున్నారు, కానీ దాంట్లో జరిగే వ్యవహారాలకి చంద్రబాబు నాయుడుకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ రోజున రాజశేఖర్ రెడ్డికి కానీ ఈ ప్రసాదాలు ఇట్లాంటి డే టు డే అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ ఏలు పెట్టేకి పెట్టరు. దానికి ఒక బాడీ ఉంది, ఒక బోర్డు ఉంది, ఇండివిజువల్ బాడీ కూడా కదా. ఇంతకుముందు వాళ్ళు ఉన్నారు, మన మహారాష్ట్ర వాళ్ళని ఏదో అంటారు, ఆ పదం నాకు గుర్తు రావడం లేదు. వాళ్ళ చేతిలో ఉన్నది అడ్మినిస్ట్రేషన్ మొత్తం, వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు. వాళ్ళ ప్లేస్లో టీటీడీ బోర్డు వచ్చింది, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి నడిచింది. అవును, టీటీడీకి ఒక యాక్ట్ ఉంది, తిరుపతి దేవస్థానం యాక్ట్ అనేది ఒకటి సపరేట్గా ఉంది. ఎండోమెంట్స్ యాక్ట్ కాదు అది. అవును, సపరేట్ యాక్ట్ ఉంది. అది మొత్తం దాని వ్యవస్థనే వేరు. వీళ్ళకి అస్సలు ఏముండదండి. నువ్వు చేయాలంటే ఈవోని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిందే, అంతే. వీళ్ళకు గవర్నమెంట్కి పట్టుండదు దాని మీద అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈవోనేసి ఈవో ద్వారా నడిపిస్తారు. అయినా కానీ దాంట్లో ఉన్న పద్ధతి ప్రకారం నడవాల్సిందే. వాళ్ళు చాలా ముదుర్లు అక్కడ ఉన్న వాళ్ళు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరకు వాళ్ళంతా వాళ్ళు లోకల్ వాళ్ళే. వాడు జూనియర్ అసిస్టెంట్ ఉంటే రిక్రూట్ అయ్యి వస్తాడు పైకి. వాళ్ళని నువ్వేం చేయలేమండి. ఈ ఎస్ఎల్ఏలకు ఏముండదు, వీళ్ళు కలపాలంటే కూడా కలపలేరు. ఈ విధంగా రేట్ల మీద ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు, కానీ ఆడ నువ్వు కల్తీ ఉందా కల్తీ లేదా అనేదంతా ఆ కింద ఉన్న అడ్మినిస్ట్రేషన్. సిబిఐ వాళ్ళ ఛార్జ్ షీట్లో కూడా అది చెప్తారు. దీంట్లో పొలిటికల్కి సంబంధమే లేదు, కేవలం కరప్ట్ ఎంప్లాయీస్, స్వార్థపరులైన డైరీ యజమానులు, వీళ్ళు చేసిన మిస్టేక్ తప్పిస్తే దీంట్లో ఆవు నెయ్యి లేదు, పంది కొవ్వు లేదు, చేప నూనె లేదు. ఇది కేవలం ఇది మాత్రమే. ఈ కరప్టెడ్ దేవస్థానం ఎంప్లాయీస్, స్వార్థపరులైన డైరీ ఓనర్స్. సో ఇప్పుడు ఈ వాళ్ళ వలన జరిగింది ఇది తప్పిస్తే అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇది ఇస్తేనే, మన టాస్క్ ఇస్తేనే వాళ్ళు ఎక్కడ పోయారు? అవైలబిలిటీ ఫస్ట్ మన జూలైలో రిటర్న్ 25వ తేదీ రిటర్న్ చేసిన 4 ట్యాంకర్స్ మీద ఫాలో అయ్యారు. అంతే కదా, వెరీ క్లియర్. అవి యార్ డైరీ నుండి వస్తే దిండిగల్ నుంచి అవి వెనక్కి పోలే. కళాస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్స్లో సుమారుగా 4 రోజుల పాటు ఆగిపోయాయి. వైష్ణవి డైరీ పేరుతో వచ్చి యాక్చువల్గా వైష్ణవి డైరీ వాళ్ళు ఏఆర్ డైరీకి ఇచ్చారు. అవి రిజెక్ట్ అయింది కాబట్టి మీరే పెట్టుకోమని ఇచ్చారు వాళ్ళు, ఏఆర్ డైరీ వాళ్ళు. అవును, ఓకేనా. అంతకన్నా ముందు అదే నెయ్యిని ఒక 4 ట్యాంకర్స్ని అలో చేశారు. వీళ్ళు రాఘవేంద్ర క్రషర్స్లు పెట్టి మొత్తం సిస్టమేటిక్గా వాళ్ళు సిబిఐ వాళ్ళు ప్రూవ్ చేశారు. అవును, వెహికల్ ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ కూడా తీసుకొని ఇలా కాల్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ లొకేషన్ కూడా డ్రైవర్స్ ట్రాక్ చేసి తీశారు. తర్వాత నెల తర్వాత విడత వారిగా పోయినాయి.
ఏఆర్ డైరీ మన వైష్ణవి వాళ్ళకి, ఆ వైష్ణవి డైరీ కూడా బోలేబాబు వాళ్ళది అని చెప్తా ఉన్నారు. వాళ్ళ షేర్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఆడ వాళ్ళ ట్యాంకర్స్లో అన్లోడ్ చేసుకున్నారు, పంపించారు. ట్యాంకర్స్లో అన్లోడ్ చేసుకుంది టీటీటీకే పంపించారా అనేది కూడా లేదు దాన్ని. అవును, ఇది లేదు. ట్యాంకర్ ఎందుకంటే అదే రోజు కొన్ని పోయినాయి, అటు మరుసటి రోజు మళ్ళీ వచ్చాయి. మళ్ళీ 4 ట్యాంకర్స్ పోతే 4ని వైష్ణవి డైరీ వాళ్ళవి అలో చేశారు. అంటే సేమ్ నెయ్యి అలో చేశారు, అది వాడేశారన్నారు. ఇప్పుడు ఇదమిద్దంగా మనకున్న సాక్ష్యాల ప్రకారం తెలిసేదంటే తెలుగుదేశం పీరియడ్లో అంటే జూలై 2024 తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో వాడిన నెయ్యి ఇంతకుముందు ఏదైతే ఈయన ఏ రిపోర్ట్స్ని అయితే ఏ నెయ్యికి సంబంధించిన రిపోర్ట్స్ని అయితే ఏ నెయ్యికి సంబంధించిన శాంపిల్స్ యొక్క ఎన్డీడీబీ రిపోర్ట్స్ బేస్ చేసుకొని అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్తున్నాడు. అవే నెయ్యిని వాడేశారు. అవును. అయితే అదృష్టం కొద్దీ దాంట్లో లేదు, అనిమల్ ఫ్యాట్ లేదు, ఈ వెజిటబుల్ ఫ్యాట్ ఉంది. అంటే సమ్ పామాయిల్ లేకపోతే పామాయిల్ గింజల నుండి వచ్చిన ఆయిల్ ఇది కలిపిండొచ్చు అంతేగాని వాళ్ళు కూడా ఇది విధంగా ఇది అదేనేం చెప్పలేదు అని కన్ఫ్యూజ్ అంతే, అలా చెప్పారు. సో ఇక్కడ ఇదంతా చాలదు అన్నట్లు దీన్ని ఇంకా రాజకీయం చేయదలుచుకున్నారో ఏంటో మరి. అంటే ఏకసభ్య కమిషన్ ప్రజలేం పిచ్చోళ్ళు కాదండి. ఏకసభ్య కమిషన్ కూడా వేసింది. ఏకసభ్య కమిషన్ అంటే వాళ్ళు నేను సుప్రీంకోర్టులో క్లారిటీ అఫిడవిట్ ఇచ్చారు కదా, మేము ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎవరైతే కరప్షన్ ఉండారో అవును వాళ్ళని. నాకు తెలిసినంత వరకు దీంట్లోన పాతకాలంలో ఉన్న ఈఓలని వాళ్ళని లాగి నీ టైంలో చూడి వీళ్ళంతా కరప్షన్ జరిగిందని కూడా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు కూడా ఫస్ట్ ఈ కరప్షన్ కదా ముందు బయట పెట్టింది సిబిఐ వాళ్ళు. ఈ 4 ట్యాంకర్ల గురించి ఎట్లా వచ్చాయి, ఎవడు శాంసంగ్ ఫోన్ తీసుకున్నాడు, ఎవడు క్యాష్ తీసుకున్నాడు, బిల్స్ పాస్ చేసి దాని మీద ఎవడు అలో చేశాడని దీనికైతే లైవ్ దొరికింది వాళ్ళకు. పాతది ఊహాగానమే అంతే, ఎగ్జాక్ట్లీ తీసుకున్నారని. సరే, ఇట్స్ ఓకే. అంటే ప్రజలకు ఇవి తప్ప ఇంకా ఏం వేరేట్ లేవండి, ఏం డెవలప్మెంట్ లేవా, లేకపోతే పోలవరం ఏమైపోతుంది. అదే సార్, ఇప్పుడు ఈ తిరుమల లడ్డు విషయం పోలవరం ఏమైపోతుంది, పోలవరం తయారైతే అవును దాదాపు నీకు కృష్ణా డెల్టాకు విజయవాడ నుంచి కింద మన ఏలూరు కెనాల్ కానీ గుంటూరు కెనాల్ కానీ తెనాలి వాటర్ అంతుంది. డ్రింకింగ్ వాటర్ కాదండి, అసలు వాటికి శ్రీశైలం నుంచి నీళ్లు కిందికి వదలాల్సిన పని లేదు, అవసరం లేదు. నాగార్జున సాగర్ నుంచి కిందికి వదలాల్సిన పని లేదు. నీకు తెలంగాణ ప్రకాశం జిల్లా గుంటూరు సదరన్ పార్ట్స్ రాయలసీమకు సఫిషియెంట్ గా వాటర్ కదా. దాదాపు 120-125 టీఎంసీలేమో కావాలా ఎక్కడ మన ప్రకాశం బ్యారేజ్ ద్వారా డెల్టాలకి. అది సప్లై చేస్తుంది. అవును, మామూలుగా 80 టీఎంసీలు అలొకేషన్ అండి. అవును, రాజశేఖర రెడ్డి గారి ప్రకారం ప్లాన్ ప్రకారం. ఎక్కడిది పోలవరం నుంచి రైట్ కెనాల్ ద్వారా లెఫ్ట్ కెనాల్ ప్రకాశం బ్యారేజ్లోకి 80 టీఎంసీలు ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. పులిచింతల్లో వర్షాకాలం ఎక్స్ట్రా ఉండేది 40 టీఎంసీలు పెడితే 120 టీఎంసీలు సరిపోతాయి ఆ డెల్టాకి. అవును, ఎలాగో లేట్ అవుతుంది కాబట్టి పులిచింతల నుంచి 2 కార్లు బండి వెళ్ళాలంటే అర్లీగా పులిచింతల నుంచి ఇవ్వాలని ఆయన రాజశేఖర రెడ్డి జలయజ్ఞం కట్టాడు. నీకు అది పూర్తి అయితే రైతులంతా సస్యశ్యామలు ఉంటారు కదా, నీ గురించి ఎవరు ఆలోచన చేస్తారు? అవును, నిన్ను ఎవరు అడుగుతారు? నీ గవర్నమెంట్ని ఏం అడగరు. దాన్ని పూర్తి చేయండి. నీకు అక్కడ కొంచెం హైట్ పెంచేసి మామూలుగా మనం ఆ ముందు అనుకున్న 45 మీటర్లది ఏదో ఉంది పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు సరేలేదు. దానికి నేను డయాఫ్రమ్ వాళ్ళు చెప్పాలంటే నేను ప్రత్యక్ష సాక్షి అండి. అవును, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోయింది నా ఎదురుగా నేను కొవ్వూరులో ఉన్న రోజు డిఎస్పీగా. వాళ్ళు కూడా 4.5 మీటర్స్ నిబంధనల మేరకు కట్టాల్సి ఉంటే వీళ్ళు 3.5 కుదించేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇలా ముందు ఏమైంది, కాఫర్ డ్యామ్ కట్టారు అప్పుడు. అవును, కింద కాఫర్ డ్యామ్ కట్టాలా. అవును, అది పెయిది కింద కట్టిన తర్వాతనే డయాఫ్రామ్ వాళ్ళే వేయాల్సిండే. అవును, ఎందుకంటే గోదావరి చిన్నగా వారదండి, 25 లక్షల క్యూసెక్కులు వస్తుంది. నేను ఎప్పుడు 19లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఐవాజిన్ కొవ్వూరు డిఎస్పీ. అంతకుముందు నేను పెదవేగి డిఎస్పీగా ట్రైనింగ్ డిఎస్పీగా ఉన్నప్పుడు ఆడ మామూలుగా ట్రైనింగ్ ఉన్న వాళ్ళని రెగ్యులర్ కదా నేను హెల్ప్యాడ్ ఇన్ఛార్జి పైన పోలవరంలో. సో ప్రతి సోమవారము పోలవరం అని పెడుతుండే కదా, సార్ వస్తూ ఉండే. సోమవారం ఆదివారము సోమవారం పనులు ఏం జరుగుతుండే. ఆదివారం ముందు రోజు 2-3 రోజులు ఉంటే ఏం వర్క్స్ జరుగుతుండే, సార్ వచ్చి పోతుండే. నేను ప్రత్యక్ష సాక్షి అండి అన్నిటికీ. ప్రతి ఆయన పునాదుల కాటినట్టు చూస్తా ఉన్నా, 6 ఏళ్ళు చూసా నేను. ఆ రోజు మన కాఫర్ డ్యామ్ ఉన్న రోజు హెవీగా వచ్చాయి వాటర్.
అక్కడ ఉన్న వెంకటేశ్వరరావు అని మా స్నేహితుడు డిఎస్పి పోలవరం, ఆయన లేడు ఆ రోజు, సెలవులు ఉంటే నేను వెళ్ళా చూసేకి. నేను రెగ్యులర్గా నేను కాన్వాయ్లో చుట్టూ తిరిగినోనే కదా. పోయాము అక్కడికి, మన స్పిల్వేకి ఇంకా అది తయారు కావాలా డైవర్షన్ చేసేకి. అక్కడ మట్టి పోసి పెట్టినారు నీళ్ళు ఇక్కడికి రాకుండా. ఇక్కడేమో కాఫర్ డ్యామ్ అక్కడ కట్టి అటు ఇటు కొంచెం వదిలేశారు. మీటర్స్ పెరుగుతుంది. వెనక దేవీపట్నం అవన్నీ మునిగిపోతున్నాయి. అవును, ఏం అర్థం కావడం లేదు. అది తెగిపోయింది. ఏదైతే స్పిల్వేకి నీళ్ళు రాకుండా కట్టింది తెగిపోయింది. నేను తెగినప్పుడు నేను అవతల ఉన్నా, ఎక్కడ మన కాఫర్ డ్యామ్ దగ్గర ఉన్నా. ఎట్లా కొడుతుందంటే కొడితే అప్పుడే పోయింది అది, ఏది డయాఫ్రమ్ వాల్. అంత ఫోర్స్గా పోయిందంటే వాటరు. మధ్యనంతా ఇది ఉంది అప్పర్ కాఫర్ డ్యామ్. అటు కొన్ని మీటర్లు ఇటు కొన్ని మీటర్లు అటు ఇటు వదిలేశారు. దాని నుంచి ఎంత ఫోర్స్గా ఉంటుంది అది. అవును, సుమారుగా 3 కిలోమీటర్ల ఎడల్పులో పారాల్సిన నీళ్లు ఒక ఫర్లాంగ్లో కుదిస్తే ఎంత ఫోర్స్గా ఉంటుంది. అప్పుడు మొత్తం ఇట్లా ఫోర్స్ కొడితే మొత్తం అది డయాఫ్రమ్ వాల్ అంతా పేకి కనపడి డ్యామేజ్ అయింది. అది జరిగింది. దానికి డెసిషన్ తీసుకున్న రోజండి నేను డిఎస్పి ఇక్కడ డిటీసీ డిఎస్పి ఉండి నేను హెలిప్యాడ్ ఇన్ఛార్జ్. ఆ హెలిప్యాడ్ వచ్చినప్పుడు దిగినప్పుడే మాకు పని. తర్వాత దగ్గరే కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు డెసిషన్ తీసుకున్నారు అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టాలని. చీఫ్ ఎస్సీనో చీనో నాకు గుర్తులేదు, రావు ఆయన పేరు ఆఖరణ. రోజు మేము రెగ్యులర్ పోతుంటాం కాబట్టి బాగా పరిచయం అయింది, అంటే ముఖ పరిచయం. అయినాక బయటకు వస్తే నేను అడిగిన, సార్ స్పిల్వే ఇంకా నది డైవర్ట్ చేసి కదా మన స్పిల్వే ఉండేది. అవును, ఇంకా మీరు పూర్తిగా ఎదురుగా సగం కొండ కొట్టేయాలా, స్పిల్వేకి అడ్డమవుతుందని. అది ఇంకా పని జరుగుతుంది. మీరు ఇంత కడుతున్నారు, 25 లక్షల క్యూసెక్కులు వస్తుంది. మేము ఎప్పుడన్నా వ్యవసాయంలో పొలంలో నీళ్లు కట్టాలంటే మైన్ కళాన్ని డైవర్ట్ చేయాలంటే ముందు ఆ నీళ్లు పోయేకి చేసుకొని తర్వాత మైన్ కళానికి మట్టేస్తాం. వేస్తే ఆ పడ అంటారు దానికి. నీళ్ళకి ఒక మార్గం నీళ్ళకి మార్గం చూపిస్తే ఆ పొలంలోకి అట్లా పోయేటప్పుడు దానికి ఆఫ్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ కింద రెడీ చేసుకొని దీన్ని తీస్తాం. అట్లా చేయకుండా ఎలా ఉంటుంది సార్ అంటే ఆయన ఒకటి చుట్టూ చూసి, సార్ మా మాట ఎవడింటున్నారు సార్. ఆయనేమో గ్రావిటీ మీద రైట్ కెనాల్కి నీళ్ళు ఇస్తాము, అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టి అని చెప్తున్నాడు. మేమేం చెప్తాం సార్, మా మాట ఎవరు వింటారు. ఇంకా అప్పుడు టన్నల్స్ కూడా పూర్తి కాలే. అట్లా మనం ఏదో అందరు తెలివైన వాళ్ళు అనుకుంటారు కానీ అది గవర్నమెంట్ చేసిన పెద్ద మిస్టేక్ అండి ఆ కాలంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అని ఇంకా ఆయనే కదా డెసిషన్ తీసుకుంటాడు. కానీ ఆయన మస్తుగా డెసిషన్ తీసుకుంటాడు. ఈజ్ నాట్ ఏ ఇంజనీరు. అవును, పైగా పొలాలకు కూడా నీళ్లు కట్టిండాడు ఆయన. అవును, ఆయన ఇప్పుడు చదువుకుంటా స్టూడెంట్గానే ఉన్నారు. తమ్ముడు వాళ్ళు పొలాలు చేస్తుంటాడు. ఈ ఇంజనీర్లకు ఏమైంది, వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలా. మస్తుగా చెప్తాడండి, సలహా చెప్పాల్సిన బాధ్యత మీకు. జీతాలు ఇస్తుండేది అందుకే కదా. ఆ ఇరిగేషన్ సెక్రటరీ కానీ వీళ్ళంతా ఏ బాబు 25 లక్షల క్యూసెక్కులు వస్తాయి. ఎన్టీఆర్ కాలంలో మొత్తం పక్కనంతా తెగిపోయి ఏలూరు ఏది తణుకు గినుకంతా కూడా నీళ్లు బారినాయి. అంత నీళ్ళు వస్తాయి. ఎలా నిలబడుతుంది అది, ఎలా డైవర్ట్ చేస్తావు నువ్వు అని ఒక్కరు కూడా అడగలే. సరే, ఫుల్లే పూర్తి కాకముందే. సార్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఈ లడ్డు ఏం లడ్డు అండి? ఈ లడ్డు ఏం కాదు సార్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ అంశాన్ని మొదలు పెట్టారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి దాదాపు 20 ఏళ్ల నుంచి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుమల కొండల పరిధి, అది మొన్న ప్రూవ్ అయింది కదా. ప్రూవ్ అయిన తర్వాత కూడా ఇంకా వదలట్లేదు. వాళ్ళు అంటనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమంతా కరువు ప్రాంతం ఉండొచ్చు. నేను ఎక్కువ అనంతపురం జిల్లాలో పనిచేసా. ఒకసారి రాయదుర్గంలో పోయి రైన్ గన్స్ అని అక్కడ నీళ్ళే లేవు, అక్కడ బోర్లలో నీళ్ళు లేవు. 4 ట్రాక్టర్లు తీసుకొచ్చేసి పెద్ద గుంతలు పోసి పెద్ద సోదేస్తే ఎలా ఉంటుంది అంటే, శ్రీకాకుళం మనకి ఏమర్థమవుతుంది పరిస్థితి, వెస్ట్ గోదావరికి ఏమర్థం, నిజంగానే వర్షం తెప్పించాడు సార్ అన్నట్ల. అట్లా అందరినీ మభ్య పెట్టడం అనేది ఇది ఫస్ట్ నుంచి అలవాటు అయింది. కానీ అప్పుడు నమ్మారు, ఎందుకంటే సోషల్ మీడియా లేదు కదా. ఇప్పుడు అయ్యో ప్రతి ఒక్కరికి మహానుభావుడు జియో వాళ్ళకు, ఎయిర్టెల్ వాళ్ళకి ధన్యవాదాలు విపరీతమైన నెట్టిస్తున్నారు. ఇంకా మిగిలిపోతుంది, సగం కూడా వాడడంలే జనాలు సోషల్ మీడియాలో. ఎప్పటికెప్పుడు తెరిచిపోతుంది, పెద్ద ఇష్యూ కాదండి అది. సో ఇప్పుడు ఈ కొత్తగా కాసేపు ఇవి పక్కన పెడితే, ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఒక మిస్చీఫ్, ఒక మిరాకిల్ జరిగిందా అనేది వాస్తవానికి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత అనుమానాలు, ప్రశ్నలు, సందేహాలు మిగిలాయి. వాటికి ఆధారాలు ఉండేవి కావు. ఎవరికి తోచినట్టు వాళ్ళు భాష్యం చెప్పుకునే పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా ది వైర్లో పరకాల ప్రభాకర్ గారు
అసలు ఎలా సాధ్యం ఇది అని రాసుకుంటూ వచ్చినటువంటి కథనాన్ని కూడా మీరు చదివే ఉంటారు. ఆయన ఊహాగానం చేయడం లేదు. ఎలక్షన్ ఏ ఒక్కటి కూడా ఊహించి రాయడంలే. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ డేటా ఆయన అనలైజ్ చేసి ఎగ్జాక్ట్ నీకు 6 సెకండ్లలో ఓటు ఎలా వేస్తారు నీకు, ఎందుకంటే 6 సెకండ్లలో వచ్చి అతని ఐడెంటిటీ చూపించి 2 ఏజెంట్లు అతన్ని గుర్తుపట్టి ఎస్ ఇతనే అని చెప్తే సరే ఫోన్ పెట్టి దానికి కూడా 1 నిమిషంన్నర ఉంటుంది టైం. అవును అంతే. నీకు 6 సెకండ్లకు కూడా ఎలా వేస్తాడని రైట్గా 3500 బూతుల్లో వేస్తే ఒక్కొరు 490 మంది వేశారు 1.5 గంటలని అంటారు. అది జస్ట్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. సరే అది ఏదన్నా కానీ దీంట్లో అండి ఇవి 1 టైము ప్రోగ్రామ్ చేసేటివి ఈవీఎం మిషన్స్ అనేవి. ఓకే. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంటాయి, లేకపోతే అవి తయారు చేసే వాళ్ళ చేతులు ఉంటాయి. ఇంజనీరింగ్ అది. అవును. నీకేం తెలియదు. కలెక్టర్ కూడా ఒక పక్కన నిలబడాల్సిందే కానీ వాడు టెక్నీషియన్ వస్తే మేము ఎందుకంటే నేను 83 నుంచి 89 వరకు రెవెన్యూలో పనిచేసిన చాలా ఎలక్షన్ డ్యూటీలకు వెళ్ళిన అప్పుడు ఈవీఎం మిషన్స్ లేవు. ఇవన్నీ బ్యాలెట్ పేపర్స్ అంతా రాత్రి అంతా సంతకాలు పెట్టుకుంటా ఎంచుకుంటా అన్ని వెరిఫై చేసుకుంటా ఇదే ఉంటుండే. మాకంతా నైట్ అంతా మేల్కుంటుంటామండి పొద్దునకు తీసేకి. అంత చాలా ప్రిపరేషన్ ఉంటుండే. తర్వాత 2004 నుంచి ఈవీఎం మిషన్స్ వచ్చినాయి. ఇది ఈజీగానే ఉంది ఎవరికి పోలింగ్ ఆఫీసర్స్ కానీ కౌంటింగ్లో కానీ. ఈవీఎం మిషన్స్ వచ్చినప్పుడు కొంచెం అది పద్ధతిగానే రిఫ్లెక్ట్ అవుతుండే కాబట్టి ఎవరికి అనుమానం రాలే. ఈసారి ఒక్కసారి 151 నుండి 11కు రావడం డౌట్, మళ్ళీ 40% ఓట్లు రావడము వచ్చి ఏంది 11 ఇది అనేది డౌట్లు వచ్చేసి అందరూ పోక్ చేస్తున్నారు ఏం జరిగింది. సెఫాలజిస్ట్ మీ ఛానల్లోనే ఆయన ఎవరు ఇంద్రనీల్ గారు మస్తాన్ గారు వాళ్ళు ఏదో మాట్లాడినట్టున్నారు, నేను చూశాను నేను. ఇట్లా ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది దీంట్లో. మరి అదేమన్నా మార్చనీకి అవుతుందంటే జనరల్గా 1 టైం ప్రోగ్రామ్ చేసిన మిషన్స్ అవి మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి దాన్ని. జస్ట్ లైక్ ఇది క్యాల్కులేటర్ ఏముందో అటువంటి సాఫ్ట్వేర్స్ అంతే. అయితే దీంట్లో ఒకటి ఉందండి, నీకు ప్రతి ఒక్కటి వివిప్యాట్స్ అంటారా, మనం బటన్ నొత్తితేనే వివిప్యాట్. నేను కూడా చూసొచ్చు మా ఊర్లో పోయి ఎలక్షన్ వేస్తే మనం ఒత్తిన గుర్తుకు వివిప్యాట్ వచ్చి పడేస్తుంది. అవును పడింది, అందరికి కూడా కనిపిస్తుంది. మరి నీకు ఇంకెక్కడ మోసం ఉంటుంది అన్నారు కదా. అయితే దీంట్లో 1 టైం ప్రోగ్రామింగ్ దాన్ని ఏదన్నా ఆల్టర్, ఎందుకంటే 2-3 సార్లు వెరిఫై చేస్తారు. లేకపోతే వెరిఫై నువ్వు చేసిన తర్వాత ఒక 24 అవర్స్ తర్వాత నీకు మారిపోయే ప్రోగ్రామ్ చేస్తే అదేం పెద్ద ఏది విచిత్రం కాదు. ఇప్పుడున్న టెక్నాలజీ ఏది అసాధ్యం కాదు. ఎగ్జాక్ట్లీ ఏది అసాధ్యం కాదు నీకు. ఎందుకంటే ఫస్ట్ నువ్వు 10 ఓట్లు, నా పార్టీ ఒకడు 10 ఓట్లు, ఆయన 10 ఓట్లే ఇస్తారు. వచ్చి చూస్తే బటన్ నొక్కితే అన్ని ఎస్ ఈ టీడీపీకి ఇన్ని, వైఎస్ఆర్కి ఇన్ని, కాంగ్రెస్కి ఇన్ని అని ఎంతమంది వచ్చింటే అంతమంది చూసి కరెక్ట్ ఉందంటారు. వివిప్యాట్లు కూడా అలాగనే పడతాయి. కాబట్టి దాంట్లో అట్లా చేయాలంటే ఎందుకంటే 2-3 సార్లు చేస్తారు ఇది. దాంట్లో ప్రోగ్రామింగ్లోనే 24 అవర్స్ తర్వాతను మొత్తం ఫిగర్స్ అంతా మారిపోతుంది. అట్లా అంటే ఈ 40% దీనికి పడింటి అట్లా పోయినట్లే. ఎందుకంటే ఈ నామినేషన్స్ విత్డ్రా అయిన తర్వాత ఫారం 7 వస్తుందండి, 7E అంటారు. అదే బ్యాలెట్ పే. దాని ప్రకారం వచ్చి వీళ్ళు మళ్ళీ ప్రోగ్రామ్ చేసిపోతారు టెక్నీషియన్స్ కదా. ఆ ప్రోగ్రామ్ అంటే టెక్నీషియన్స్ కూడా తెలియకపోవచ్చు కానీ ఆ ప్రోగ్రామ్ ఇచ్చినోడు కానీ ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కాన్ఫిగరేట్ చేసుకోవాలి కదా. అప్పుడు ఏదన్నా కానీ చేసింటే మనకు తెలియదు, చేసినారేమో అని అనుమానం వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అసలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఎందుకు వచ్చినాయో చెప్పండి. ప్రాసెస్ ఫాస్ట్ చేయడానికి కాదు, రిగ్గింగ్ లాపడానికి. ఎగ్జాక్ట్లీ. నా గతంలో రిగ్గింగ్ బూతులు రిగ్గింగ్ చేసేవాళ్ళు. మా ఫ్యాక్షన్ విలేజ్ అంతా ఆ ఊరు మాదే అంటే ఒక 5 అవతలోనికి వేసి అన్ని కొట్టేసి వేసిపోయి ఇంకా పొమ్మని చెప్పి బూత్ రిగ్గింగ్ చేసేసి అదొకటి. రెండోది వచ్చేసి ఇన్వాలిడ్ ఓట్స్ ఎక్కువ ఉండేటివి. ఆ మధ్యన కుట్టడమో లేకపోతే ఎటు కాకుండా తీయడమో ఇట్లా ఇన్వాలిడ్. ఈ రెండింటిని ఆపేకి లేదంటే కొంచెం స్పీడప్ చేసి లేదంటే దీంట్లో ఈ సిరా పోసేయడము ఇవన్నీ కూడా జరుగుతుండే. వాటికంతా విరుగుడే ఈవీఎం మిషన్స్ వచ్చినాయి కదా. ఈవీఎం మిషన్స్ అంత తప్పిస్తే ఇంకేం కాదండి. అవును. ఈ ఈవీఎం మిషన్స్ లేకముందు ఒక 24 అవర్స్ తీసుకుండే. అవును, రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్ వచ్చేది 24 అవర్స్. ఏం కొంపలేం మునిగిపోలే ఆ రోజు. అవును, ఏం మునిగిపోతుంది. ఈ రోజు అమెరికాలో కూడా ఏం మునిగిపోవడం లేదు. 2 గంటలు ఆలస్యంగా వచ్చేది. అమెరికాలో కూడా బ్యాలెట్ పేపర్ ఇస్తారు వాళ్ళు 24 గంటలు 48 గంటలు వారం కూడా తీసుకుంటారు. అవునవును. ఏం కొంపలు మునిగిపోవడం లేదు. ఏమైంది? సరే ఇప్పుడు
ఇవన్నీ ప్రివెంట్ చేసావు. ఏది రిగ్గింగ్ ప్రివెంట్ చేసావు, బూత్ క్యాప్చరింగ్ ప్రివెంట్ చేసావు, అవును అంటే మన ఓటు సరిగ్గా వేయకుండా మురిగిపోకుండా ఇన్వాలిడ్ ఓటింగ్ కూడా చేసావు, ప్రివెంట్ చేసాం. తర్వాత నీకు 2004 నుంచి వివిప్యాట్లు అనేటివి వచ్చాయి. కొత్తగా వచ్చింది వివిప్యాట్లు 100% పెట్టాలనేది వచ్చాయి, చూస్తున్నాం మనం. వివిప్యాట్లు ఉన్నాయి కదండి, నీ కళ్ళతో నువ్వు చూసినప్పుడు సాటిస్ఫై అయితేనే కదా, అవన్నీ ఆ బాక్స్లోనే ఉంటాయి కదా. నువ్వెందుకు వివిప్యాట్లని ఎందుకు 10 డేస్కి ఎందుకు నువ్వు డిస్ట్రాక్షన్ చేయమని చెప్పావు? అవును, అది కూడా అధికారికంగా అందరికీ. తర్వాత దాని చిప్పుల్ని ఎందుకు చిప్పుల్ని మొత్తం రీరైజ్ ఫార్మాట్ చేసేయమని చెప్పావు. వై వెరీ ద నీడ్? ఇంతకుముందు బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు నేను కలెక్టర్ ఆఫీస్లో పనిచేసేటప్పుడు స్ట్రాంగ్ రూమ్లో పెడుతుంటాం. 5 years ఉంటుండే అవి. బ్యాలెట్ పేపర్లే 5 years 5 years స్ట్రాంగ్ రూమ్లో పెట్టి లాక్ చేసి పెడితే ఎవడన్నా కోర్టుకు పోతే మళ్ళీ ఎంచేకుంటుండే రెడీగా. నువ్వు 20 daysలోనే అన్నీ ఎలా చేస్తావు? అసలు వివిప్యాట్లు కాల్చాల్సిన అవసరం వివిప్యాట్లు అంతా కలిసిన ఒక కాన్స్టిట్యూన్సీ అంతా చిన్న ఒక పెద్ద బాక్స్లో పడతాయి. ఏమో దాన్ని దాచిపెట్టలేవా? స్ట్రాంగ్ రూమ్లో, ట్రెజరీలో స్ట్రాంగ్ రూమ్లో పెడితే ఉంటాయి. అంతే కదా, ఎందుకు పెట్టినావు? అదే తేడా ఉందే? అవును, వాళ్ళకు వచ్చిన ఓట్లకు వివిప్యాట్లు ఎంచితే తేడా ఉంటుంది కదా. ఎక్కడన్నా ఎంచారా ఒక్కసారన్నా? లేదు. అసలు పర్పస్ ఏమి వివిప్యాట్లు? అది ఎంచమని అడిగితే మేము ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసినామని చెప్తారా సుప్రీంకోర్టుకి? అన్నింటికి ఏం చేస్తుంది సుప్రీంకోర్టు కూడా? ఇంకా సుప్రీంకోర్టు కూడా డిస్ట్రాయ్ ఎందుకు చేస్తారని అడగలేకపోయింది. అది 45 days ఏదో పెట్టాలా? ఇంతకుముందు 5 years పెడతా ఉంటుంది. అవును, స్ట్రాంగ్ రూమ్లోనే ఉంటుండే. మళ్ళీ సార్ వచ్చినప్పుడు డిస్ట్రాయ్ చేస్తుంటే ఇంక అవసరం లేదు కాబట్టి. యాక్చువల్లీ 45 days రూల్ ఉందటండి, కానీ 20 days లోపలే 10 daysలోనే డిస్ట్రాయ్ చేయమన్నా మీరు ఎందుకు చేయలేదని 20th day మళ్ళీ ఇచ్చాడు ఆయన. కలెక్టర్లు అందరికీ రిటర్నింగ్ లెటర్స్ ఉంది కదా, మెమోలు కూడా ఉన్నాయి కదా. మీరు చెప్పారు వాళ్ళు, ఎవరు ఈయన చెప్తా ఉన్నాడు ఎవరు మస్తాను. కాబట్టి అప్పుడు డౌట్ వస్తుంది, ఓహో ఇది ఏమన్నా ప్రోగ్రామ్ ఏమన్నా మార్చేకి నీకు ఫారం 7A కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఏమన్నా చేశారా ప్రోగ్రామ్ని? అవి తర్వాత వివిప్యాట్లతో పోల్చితే అవి సరిపోకపోతే గొడవలు అవుతాయని ఏమన్నా చేశారా? అంత అర్జెంటుగా నీకు సాక్ష్యం లేకుండా చేసినట్లే కదా ఇప్పుడు నేరం అని ఇప్పుడు అంతా తిప్పుతున్నారు. ప్రూవ్ చేయాలంటే లేవండి, అప్పుడే మేము 10 రోజులకే దాన్ని తీసి పారేసినామంటే ఎట్లయితుంది? ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం అంటే అన్ని పుట్టుకే సందేహాత్మకం ఉన్నప్పుడు వాడు ఊరుకుంటాడా? అవును, చాలా యుద్ధం చేస్తాడు ఆ మాట అంటే. అంతే కదా. కానీ అధికార పక్షం వాళ్ళు ఏం మాట్లాడడం ఇంతవరకు ఒక్కరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. మీరు చూడండి, ఒక బీజేపీ కానీ టీడీపీ వాళ్ళ లీడర్స్ కానీ లేకపోతే జనసేన లీడర్స్ కానీ ఎవరు కూడా ఒక్కరు కూడా దాని మీద కామెంట్ చేయడం లేదు అసలు. దాన్ని అది మాకు తెల్లని సంబంధమే అంటున్నారు ఈ రోజు కూడా. అవునవును, కరెక్టే, మాట్లాడలే అంటే మీకు కూడా అనుభవం ఉంటుంది. ఏం మాట్లాడుకోకుండా ఉంటే ఏందో మీకు తెలుస్తుంది. అవును, అనవసరం విషయాలకు అన్నిటికీ మాట్లాడుతున్నారు. అది ఎందుకు మాట్లాడారు? అదే ఇంత రచ్చ జరుగుతున్నా లడ్డు గురించి మాట్లాడితే ఇవన్నీ మర్చిపోతారు అనుకుంటున్నారు. ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు లేరు. లడ్డుదే దీనిది ఇదే అంతే. ఇవన్నీ కూడా డిస్కషన్ రాకూడదంటే లడ్డు గురించి మాట్లాడాలి. అవును, రాష్ట్రంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ పోలీసుల వైఖరిని బేస్ చేసుకుని రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని చెప్పి రకరకాలుగా వినిపిస్తుంది. ముఖ్యంగా అంబటి రాంబాబు ఇష్యూ తర్వాత ముఖ్యంగా ఆయన ఇంటిపై ఏ విధంగా దౌర్జన్యం చేశారు, నిప్పంటించారు. ఇంత సీన్ జరిగిన తర్వాత కూడా తిరిగి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్టు తిట్టినోడికి జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు, కొట్టినోడికి అని చెప్పి ఆరోపించిన పరిస్థితి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? లా అండ్ ఆర్డర్ పరిస్థితి. లా అండ్ ఆర్డర్ అనేది ఎప్పుడో అయిపోయిందండి. ఇప్పుడు ఏం ఛాలెంజ్ లేదు పోలీసులకి. ఓకే, ఇంతకుముందు అయితే మాకున్న పోస్టింగ్స్ అంతా నక్సలైట్లకు ఎవరు బాగా కంట్రోల్ చేస్తాడు, ఎవడు ఏ పోలీస్ స్టేషన్లో అయితే వాడు క్యాపబుల్ అని వేస్తుండ్రి, పోలీస్ ఆఫీసర్లు వేస్తుండ్రి. మాకంతా ఎస్పీనే ఇస్తుండే పోస్టింగ్స్ అన్ని. అవును, ఇప్పుడు ఎస్పీ ఎవడో కూడా తెలియదు. కొత్తగా ఉన్న ఎస్ఐ పోయి మళ్ళీ క్రాస్ బెల్ట్ వేసుకుని కనపడినప్పుడు ఓహో ఎస్పీ అంటే ఈయన అని తెలుస్తుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు వాళ్ళే వేస్తున్నారు అంత పోస్టింగ్స్. అసలు ఎమ్మెల్యే డ్యూటీస్ ఏమండి? ఎమ్మెల్యే డ్యూటీస్ అసెంబ్లీకి అటెండ్ అయ్యి అసెంబ్లీలో వాళ్ళ కాన్స్టిట్యున్సీకి కావాల్సినవి సమస్యల మీద చెప్పేసుకొని, లేకపోతే చట్టం ఏదైనా చేస్తుంటే దాని మీద డిస్కషన్ చేసి ప్రజలకు కావాల్సిన చట్టాలు అవి చేయడం మాత్రమే ఎమ్మెల్యే డ్యూటీ. నీకు ఆ డీజీకి చెప్పి ఈయన పోస్టింగ్ అనేది ఎమ్మెల్యేల డ్యూటీలు కాదు, ఎంపీల డ్యూటీలు కాదు. మరి ఎందుకు ఈ ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా వీళ్ళకున్న పవర్స్ అంతా వాళ్ళకి పెడుతున్నారు, వాళ్ళ చేతులు పెడుతున్నారు? ఎందుకంటే వాళ్ళ పోస్టింగ్ ఇచ్చేది వాళ్ళు. అది నేను ముందు చాలా మాటలు చెప్పానండి. పోలీస్ వ్యవస్థ నన్ను అడిగితే ఒక వారంలో మొత్తం కంట్రోల్ చేస్తారండి ఇప్పుడున్న పోలీసులు కూడా అనుకుంటే. ఎప్పుడు అనుకుంటే అంటే ఒక 5-6 మంది డీజీ క్యాడర్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళ చిత్తశుద్ధి ఉండాలి. వాళ్ళ చిత్తశుద్ధి ఉండి
రే ఎవడు డీజీ అయినా పర్వాలేదు మనం అని టీ తాక్కుంటే ఒక చిన్న టీ పార్టీ మాదిరి పెట్టుకొని ఎవరికి ఇచ్చినా పర్వాలేదు డీజీ, అందరికి అన్ని వసతులు ఉంటాయి. మనం ఈ ఈ ప్రజల శ్రేయస్సు లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇంపార్టెంటు, జనరంజకమైన పాలన ఇంపార్టెంటు, పోలీస్ అంటే ప్రజలకు రెస్పెక్ట్ ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంటే వారంలో అయిపోతుందండి, ఏముండదు. ఇప్పుడు నన్ను వేస్తారు ఓ పోలీస్ స్టేషన్లో, నన్ను వినకపోతే నిన్ను తీసుకొచ్చేస్తారు ఇంకో ఎస్ఐ, ఆడు వినకపోతే ఎంతమంది ఎంత చేసినా అదే చేస్తుంటే ఏముంటుందండి. అవును, మేము ఎస్ఐలు ఉన్నప్పుడు మేమైనా తప్పు చేయాలంటే ఎస్పీకి తెలిస్తే భయం అవుతుండే మాకు, ఏ ఛార్జ్ మేము ఇస్తారో ఏం చేస్తారో అది సస్పెండ్ చేస్తారని. ఇప్పుడు పైన ఉంటే ఆఫీసర్లే నువ్వు ఆ తప్పుదేమని చెప్తున్నారు కింద క్యాడర్కి, ఇంకేముంటుందండి ఇంకా, అది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అంబటి రాంబాబు ఇష్యూ మరి ప్రివెంట్ చేయాల్సిన అవసరం లేదా? అసలు పోలీసుల వాళ్ళు కాదా అనేది వస్తుంది కదా. అన్ని గంటల పాటు నువ్వు దాడి చేస్తుంటే ఆ పక్కన ఏపీఎస్పీ క్యాంపు మంగళగిరిలోనే కావాల్సిన పక్కనే ఉన్నారు. అవును, నీకు పక్కనే ఎస్పీ ఆఫీసు ఆడ ఏఆర్ ఫోర్స్ ఉంటే కాల్స్తా. యాక్చువల్గా ఆడ నీకు ఫైర్ ఓపెన్ చేసి 2-3 డెత్తులు కావాల్సిండే మేము పనిచేసిన ఎస్ఐలు ఇన్స్పెక్టర్ల కాలంలో. ఎస్, దానికి ఆ గొడవకు 2-3 డెత్తులు అయిపోతే ఏముండదు, ఇంకెవడు ఉండరు ఆడ. అంటే ఫైర్ ఓపెన్ చేయాల్సినటువంటి అంతే కదా. పక్కన వాని ఇంట్లో అగ్గి ఎప్పుడైతే నిప్పు పెడుతున్నారో, అవును, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద వాళ్ళైనా కాల్చొచ్చు ఇల్లని, లేకపోతే పోలీసు ఆఫీసర్ డ్యూటీ అది. అవతలోని అమాయకుల ప్రాణాలు ఆస్తులు కావాల్సిన బాధ్యత ఉంది. దానికి నువ్వు ఏ ఎక్స్టెంట్కైనా పోవచ్చు, ఈవెన్ చంపనీకి కూడా పోవచ్చు. ఎగ్జాక్ట్. నువ్వు ఫైర్ ఓపెన్ చేసి కానీ దాన్ని ప్రివెంట్ చేయాల. నిప్పు పెడుతుంటే నువ్వు కావిలు ఉంటే ఎట్లయితుంది కదా. యాక్చువల్గా నిప్పు పెడితే 436 అనేది ఐపీఎస్లో ఇప్పుడు ఏదో మారింటుంది దాన్ని. ఓకే, 436కు ట్రైబల్ బై సెషన్స్ కోర్ట్ అండి, అది నాన్ బయలబుల్ సెక్షన్. ఓకే, మరి మన ఏదో నోటీసులు ఇచ్చినారంట, ఎఫ్ఐఆర్లు కూడా చూడాలనిపిస్తుంది నాకు కూడా వచ్చు కదా, ఏం ఎఫ్ఐఆర్లు ఇచ్చి చేశారు ఏం కాదు పంపిస్తారు కదా సార్. అదే కేసు పెట్టాల్సి ఉందా అంబటి రాంబాబు కదా. అవును, మరి వాళ్ళకు స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్స్ వచ్చే రిపోర్ట్ ఎవరు రాశారు, ఇదంతా నాకు కూడా మిస్టరీగా ఉంది. అదేవిధంగా జోగి రమేష్ పాపం ఆయన మరీ అమాయకంగా, ఎందుకంటే ఆయనకేం సంబంధం లేదు ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ కాపు ఇంటి మీద పడి ఏదో కాపు రాజకీయాలు అంతా ఒకసారి కనిపెట్టేస్తారు కాబట్టి జోగి రమేష్ కూడా వేసే కదా అతని మీద వేస్తే లేవు అందరి మీద కొడుతున్నారు అని చెప్పి మళ్ళీ పిచ్చండి పాపం. వాళ్ళ మీద కూడా పెట్రోల్ బాంబులు వేసారు. అవును, చాలా ఆర్గనైజ్గా వేసారు మనకు వస్తాయి. మరి దాంట్లో మీద కూడా 436 వస్తుంది కదా. అవును, అక్కడ ఉన్న వాళ్ళు అది కూడా జైల్లో ఉండాలి. అది కూడా పెట్రోల్ బాంబ్స్ అంటే అది ప్లాంట్ కాన్స్పిరసీ అయినా తీసుకోవాలి కదా. అదే నెలల పాటు జైల్లో ఉండాలి టీం ఆడ నీకు వీడియోలు కనపడుతున్నాయి కదా. అవును, ఈ రెడ్ విత్ 34 ఐపీసీ అయినా వేస్తారు ఆ కాలంలో. అంటే ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ అది వచ్చేస్తుంది. ఒక్కడి తెస్తే కూడా నేరం, ఒక్కడే ఓడిసి చంపుతాడు, 10 మంది ఉంటారు, 10 మంది మర్డర్ కేసులు పోతారు కదా. అవును, ఆ విధంగా అందరూ కూడా నెలల పాటు జైల్లో ఉండాల్సింది. స్టేషన్కి పిలిచి ఇచ్చిపోయినా అంటే ఇంక ఏమైనా చేయొచ్చని కదా. అంటే మామూలు సామాన్యులకు అసలు ఏం లేదండి. నేను నెల్లూరులోన ఒక కానిస్టేబుల్ని అడిగా, నా దగ్గర పని చేసిపోయిన కానిస్టేబుల్, ఎలా ఉందంటే ఏం లేదు సార్, జనాలు కూడా మైండ్ సెట్కి వచ్చేసారు, మనం ఏం కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు లేదు కదా, పోలీస్ స్టేషన్కి ఎవరు రావడం లేదు సార్, అవసరమైతే ఎమ్మెల్యే దగ్గర పోతున్నారు, ఆయన చెప్తే మేము ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ కావాలా మాకు ఈ న్యాయం చేయమని పోలీసు వాళ్ళు ఎవరు స్టేషన్కి రావడం లేదు. వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఉన్నారు సార్, ఇది ఇప్పుడు పోయినా కానీ ఏం జరగదు. అంటే ఏ గవర్నమెంట్లో కూడా అది మనం దాన్ని ప్రోత్సహించాల్సిన పని. ఇంకోటి సార్, ఇక్కడ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎందుకన్నానంటే ఇక్కడ కేవలం ఏపీ పోలీసులు ఏపీలోకే కన్ఫైన్ కావట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి. అంటే ఉంది ఆయన ఇంటిపై దాడి చేయడం అక్కడ ఏదో అంత మీ సోషల్ మీడియాలో ఏం జరిగిందో నాకు తెలియదు. చాలా సీరియస్ అయింది, సీరియస్ అయింది సార్. అయింది అక్కడ దామోదర్ అనే ఎస్పీ గ్రూప్ 1 ఆఫీసర్ ఆయన. అవును, ఈ కేసు ఇక్కడ ఒంగోలు ఉన్నప్పుడు ఆయనే చేస్తున్నాడు కేసు అది, మళ్ళీ అక్కడ కూడా ఆయనే ఐఓ ఉన్నట్లున్నాడు. ఆయనకి మామూలు కూడా నువ్వు డీజీకి పోయి కలిస్తే ఆయనే ఒకవేళ ప్రాపర్గా ఉంటే డీజీని పోయి కలిస్తే, అవును బీహార్ సార్ పలాయన మేము అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ పర్మిషన్ ఇచ్చి ఉండేవాడు కదా, ఇస్తాడు. రాయ నాయక్ వెళ్ళిపో మరి వాళ్ళు వచ్చారని అవును చేస్తుంటే మరి గోడ దూకిపోయినారు, మఫ్టీలో పోయినారు అనేది కొంచెం అత్యుత్సాహమైంది. అంటే ఇలా కూడా ప్రెజర్ అలా ఉందిలేండి, లేకపోతే ఎస్పీ ఉద్యోగం ఉండదు. కోర్టు కూడా సీరియస్ అయింది సార్. అయితే అది ఎవరైనా అవుతారండి. మన ఆంధ్రప్రదేశ్లో మేము అంగీకరించము, ట్రాన్సిట్ వారెంట్ కూడా ఇవ్వమన్నారు. ఎగ్జాక్ట్ ఇవ్వము. జనరల్గా చాలా కష్టం అండి, దొంగల్ని తీసుకురావాలంటే కూడా ట్రాన్సిట్ వారెంట్ మీద ఆ కోర్టు వాళ్ళు ఒప్పుకోరు. అవును, ఒప్పుకోరు, అట్లుంటుంది. మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకురావాలంటే ట్రాన్సిట్ వారెంట్ మీద. నాకు తెలిసేంత వరకు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఒక లిఫ్ట్ చేసుకొని మామూలుగా తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో అరెస్ట్ చూపించుకోలేదో అనుకుంటారే మరి 24 hours. గ్రూప్ 1 ఆఫీసర్ అయి ఉండే ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరే కదా, వాళ్ళకు
ఇప్పుడు ఏమి చట్టం తెలియట్లేదా వీళ్ళు? లే ఇప్పుడు అప్పుడప్పుడు హైకోర్టు సీరియస్ అవుతుంది కానీ ఇంతవరకు ఒకరిని కూడా జైలుకు పంపలే. అది కరెక్ట్. సీరియస్ ఆ వ్యాఖ్యలు ఒక వాక్యాల వరకే, మాటలతోనే ఓవరాల్గా ఉంది కానీ పేపర్ మీద లేదు. ఎవడు జైలుకు పోలే, ఒక్కడు జైలుకు పంపాను. అప్పుడు సెటరేట్ అయిపోతాయి వీళ్ళు. వీడియోలు తీస్తూ పంపిస్తున్నారండి ఈ సోషల్ మీడియా వాళ్ళకి యాక్టివిస్టులు. కొంతమంది శిష్యులు ఉన్నారు కదా పోలీస్ ఆఫీసర్లు, ఏం రా నువ్వు కొట్టావు ఏదో వీడియో కూడా తీసినావంటే, అవును సార్ నేనేం మాట్లాడాను సార్, మేము వీడియోలు తీసి పైకి పంపించాల్సి వస్తుంది సార్. చట్టం తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా పోలీసులు అంటే? ఆ పోస్టింగ్ల కోసం అండి. ఇప్పుడు చూడండి 200 మంది 300 మంది ఉద్యోగాలు జీతాలు లేకుండా 2 సంవత్సరాల వరకు ఉన్నారు. వాళ్ళని చూస్తేనే ఎందుకు వచ్చిన పిక్లర్ లేబో వాడు ఏదేదో చెప్పింది చేసేస్తాం పోతామని అంది. పైగా ఏ కోర్టు కూడా ఎవరిని జైలుకు పంపడంలే. రోజు కామెంట్ చేస్తున్నాయి కానీ ఎవరిని ఇంతవరకు జైలుకు పంపలే. ఒకవేళ పంపే కేసు ఒకటి ఉండే, మన తాడేపల్లిలో అరెస్ట్ చేసింది. అవునండి. అదే అతను ఎవరో సోడా కూల్ డ్రింక్ అతన్ని అరెస్ట్ చేస్తే అతను ప్రాపర్గా ఎవిడెన్స్ పెట్టినాడు, సీసీ కెమెరాలన్నీ. వాళ్ళు సుప్రీంకోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు. సరే ఎన్ని రోజులు ఉంటుందో కానీ తర్వాతైనా దొరికిపోక తప్పదు. అదే భయం లేదు. ఇప్పుడు మేము భయపడాల్సింది మా ఐపీఎస్ ఆఫీసర్స్కి, కానీ ఐపీఎస్ ఆఫీసర్లే తప్పుదేమని చెప్తున్నారు కిందికి. కాబట్టి అక్కడ లేదు, ఇద్దరు ఒకటే అయిపోయినారు. ఇంకా మాకు దాన్ని సరైన మార్గంలో పెట్టాల్సింది గౌరవ కోర్టులు. ఇంతవరకు ఏ కోర్టు కూడా ఏ పోలీస్ ఆఫీసర్ని జైలుకు పంపలే. ఇట్లనే ఇల్లీగల్ అరెస్ట్లోన పంపలేదంటారు. కోర్టుకి తెలుసు కదా సీరియస్ వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. మరి ఆ కోర్టుకు మనం కోర్టును విమర్శించాం కదా, వాళ్ళకు ఉన్నంత ఇమ్యూనిటీ ఎవరికి ఉండదు కదా. కాబట్టి కోర్టును మనం విమర్శలో ఎవరినైనా విమర్శించవచ్చు కానీ కోర్టును విమర్శించలేవు. కానీ ఒక్కసారి ఒక కేసులో సీరియస్గా తీసుకొని వాడిని సస్పెండ్ చేసి జైలుకు పంపించగలిగితే ఇట్లా ఇల్లీగల్ పనులు చేసే అందరూ భయంగానే ఉంటారు. పదే పదే సోషల్ మీడియా కేసుల మీద కేసులు పెట్టొద్దండి. మీరు 173 ఇప్పుడు కొత్తది 154 బదులు 173 సబ్సెక్షన్ 3 బిఎన్ఎస్ ప్రకారం, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము, బిఎన్ఎస్ ప్రకారము 2000 ప్రకారము నువ్వు ఇటువంటిది ఏదన్నా వచ్చినప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పుడు నీకు 15 days టైం ఉందా, 2 weeks 14 days వరకు నువ్వు ఎంక్వైరీ చేసుకొని అది అన్ని సాక్ష్యాలు తీసుకుని తర్వాత ఒక కేసు కట్టమని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. మరి అంబటి రాంబాబు మీద 36 కేసులు 24 hours ఎలా కడతారు స్టేట్ అంతా? ఓ సెంట్రల్లో కూర్చొని ఎరా ఆర్గనైజ్డ్, ఈ జిల్లాకి నువ్వు ఇన్ని కేసులు కట్టి పలాని పోలీస్ స్టేషన్లో ఈ జిల్లాకి పెయిన్ పోయి ఇన్స్ట్రక్షన్సే. అవును, ఒక మోడల్ పంపిస్తే దాని ప్రకారం కడుతున్నారు. ఎలా కడతారు? నీకు మొన్ననే కదా హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది కదా, దాని మీద హైకోర్టు ఇచ్చింది. మరి నువ్వు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా, ఇవన్నీ కూడా అడుగుతారు. సరే, ఇక ఈ ఇష్యూ గురించి మాట్లాడే ముందు ప్రధానంగా మన అసలైన టాపిక్, దీనికి సంబంధించి మొత్తం జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు మీరు. ఒకవైపు ఈ తిరుమల లడ్డు, తర్వాత హెరిటేజ్ ఇష్యూ బయటకు వచ్చింది, తర్వాత హెరిటేజ్ సంస్థని గురించి మాట్లాడకూడదని ఢిల్లీ సంస్థకి వచ్చేటప్పటికి నోటీస్, ఢిల్లీ హైకోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది, నోటీసులు. ఆ మాట అంటే నీ వీడియో కూడా తీసి పారేస్తా. అవును, అంతే కదా, మీరు ఆ విషయం ఎత్తుతారు. సో ఇదంతా జరుగుతుంది, ఒకవైపు జరుగుతుంది. మరోవైపు అంటే ఇప్పటికైనా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వానికి అనిపించడం లేదా? అది నేను అడిగి, అంటే దానికి ఫుల్ స్టాప్ పెడితే అసలు విషయాలు బయటకు వస్తాయండి. నీకు ఇప్పుడు ఈ లడ్డు విషయం మాట్లాడకపోతే నీకు పరకాల ప్రభాకర్ రావు గారు రాసిన ఆన్సర్ చేయాలి, ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది కదా. అవును, ప్రజల్లో జరుగుతుంది కదా. వాళ్ళని కొంత మనం డైవర్ట్ చేయొచ్చు. ఇది ఎందుకంటే నువ్వు తినేది లడ్డులో, నేనైతే బీఫ్ తినను. ఓకే, మామూలు నాన్ వెజే కానీ బీఫ్ తినాం కదా, పందులు కూడా తినము. అవును, ఫిష్ తింటాము. అవును, అవి కాకుండా ఈ రెండు కలిసినాయంటే నేను కూడా చివుకోమవుతుంది కదా, ఒక్కసారి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. మరి అంతగా ప్రభావితం చేసేటివి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎలక్షన్స్లో ఒక 3 రోజులు 4 రోజులు ఎలక్షన్ ఉన్నప్పుడు మీ భూమి మీద కాదని ప్రచారం లేక ఒక్కసారి తీసిపోయారు. అసలు వైసీపీ వాళ్ళు సమాధానం కూడా చెప్పేంత లోపల ఈవెన్ మా అన్నదమ్ములు కూడా చాలా మంది రైతులు వాళ్ళు కూడా టీడీపీకి వేసేసారు, అరే భూములు ఉండవంటారా అని. వాళ్ళు భూమే కదా వాళ్ళకు, అది ఆ టెక్నిక్ వాడినారు మొన్న. అట్లా ఇదో టెక్నిక్. పెద్ద ఈనాల్లో ఇంత అడ్వర్టైజ్మెంట్ వస్తే నిజమే అనుకుంటారు కదా. మరి ఇప్పుడు ఏమన్నా అదే పాస్బుక్ ఇచ్చారు మళ్ళీ నాకు రివైజ్ చేసి పల్లెలో, మళ్ళీ అదే సర్వే నడుస్తుంది. ఆ యాక్ట్ తేగ తప్పదు. ఆల్రెడీ వేరే స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అది. అవును, వాళ్ళు తీసుకొచ్చింది మార్క్ చేసి నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అవును. భూమి హక్కు పత్రం. అంతే. ఇంతకుముందు రిజిస్టర్ ఆఫీసోడు నువ్వు తాజ్మహల్ తెస్తే కూడా నేను రిజిస్టర్ చేస్తానంటే నాకు ట్యాక్స్ కడితే చాలంట. అవును, అంటే అదే పరిస్థితి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తెలుసు ఉండే. అదే ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్. అంతే. ఇప్పుడు మీ దగ్గర నేను ఒక భూమి కొన్నాం అనుకోండి, అది అన్ని క్లియర్ ఉందని ఆయన సర్టిఫికేట్ ఇచ్చినాక నేను కొంటా. అవును. అయినా కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే నీకు ఎంత డబ్బు కట్టినా అది నాకు గవర్నమెంట్ ఇస్తుంది. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇక్కడ అష్యూరెన్స్ అష్యూరెన్స్ ఇస్తుంది. Exactly. దాని మీద ఏదేదో ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేయడం, దాంతో జగన్మోహన్ రెడ్డి తప్పు కూడా చాలా ఉంది. అవును, అప్పుడే కంపల్సరిగా. ఎందుకంటే ఆయన ఏదో ఐఏఎస్ ఆఫీసర్ మాదిరి అప్పచెప్పారో వాళ్ళు ఏదో చేసుకుంటూ పోయారు. ఎవరు అజయ్ కల్లాం సార్. దీని మీద ఒక 10 రైతులతో మీటింగ్లు, దీని ఉపయోగాలు, ఒక చర్చ పెట్టుండాలి. ప్రోగ్రామ్ డ్యాన్సులు అన్ని చేస్తే గానీ జనాలు లేకపోదండి. అవునండి. ఊక నువ్వు ఇంట్లో కూర్చొని నేను మంచి చేస్తున్నా అయిపోయిందంటే జనాలు ఏమైందో చూస్తారు కదా. అవునవును. దాని మీద డిస్కషన్ బాగా జరిగింటే ఓహో దీని ఉపయోగం ఇదంటే మన ఎవరైనా పీకే గీకే చెప్పే ఐడియాలు పారకపోయి ఉండొచ్చు. అందుకే సడన్గా వచ్చి ఎంత బాగా స్టడీ చేసి పెట్టేశారు. నీకు రోజుకు ఒకసారి ప్రతి ఓటర్కి ఫోన్ చేశారు లబ్ధిదారులకంతా. మా ఇంట్లో నెల్లూరులో ఉంటే నేను ఇంట్లో ఒక అమ్మాయి 22 ఏళ్ళు మ్యారేజ్ అయింది. ఆమెకు 30 ఫోన్లు వచ్చాయండి. నీకేమైనా స్కీమ్స్ ఇస్తే నాకేం వస్తాయండి, నేను ఎస్సీనే కానీ నాకేం స్కీమ్స్ రావడం పిచ్చి, నీకేమన్నా నీకు నెలకు 1500 18,000 వస్తాయి సంవత్సరం. మీ అమ్మకి ఎంత వయసు? మా అమ్మకి 42 ఏళ్ళు అండి. ఆమెకి ఏం ఆమెకు కూడా వస్తాయి 18,000 సంవత్సరాలు. మాకే బాబుకి ఏంటి ఓటు అనే 30 ఫోన్లు వచ్చాయి అమ్మాయికి. ఎందుకంటే ఆమె ఫోన్ నంబరు సచివాలయంలో మ్యాపింగ్ అయింది. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్క లబ్ధిదారికి ఫోన్ చేశారు. అట్లా రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు ఈ లడ్డూ ఇష్యూని వదిలేస్తే ఇవన్నీ డిస్కషన్కి వస్తాయి. మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకేటేదో విమాన ప్రమాదం విఎస్ఆర్ అని, అదే అంత రిలవెంట్ కాదు నాకు తెలిసేంత వరకు. దాని గురించి నాకు టెక్నికల్గా కూడా తెలియదు కాబట్టి అంత పెద్ద మేజర్ దాని మీద నేను డిస్కషన్ కూడా చేయలేను. ఇవన్నీ అనవసరమైన డిస్కషన్ వస్తాయి. ఇదేదో ఉందిలే అని అనుకుంటున్నారు కానీ దీనివల్ల వారికే ఇబ్బంది అండి. సరే, అయితే అలిపిరి ఘటన గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటి తరానికి చాలా మందికి తెలియదు అలిపిరి ఘటనలో ఏం జరిగింది అనేది. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే యు ఆర్ ద పైలట్ ఆఫీసర్ అట్ ద టైం. సో అసలు కరెక్ట్గా చెప్పండి, ఏం జరిగింది? మీరు కూడా చాలా త్రుటిలో తప్పుకున్నారు. త్రుటిలు అంటే వారు ఎవరైతే కెమెరా ఫ్లాష్ని తొక్కాడో ఒత్తాడు ఒక్కసారి ఇట్లా అనేసి బ్లాస్ట్ అయితేనే పరిగెత్తిపోయాడు ఆయన కిందికి వాడ వేరే అతను అసోసియేట్ మోటార్ సైకిల్ పెట్టుకొని ఉన్నారు రెడీగా. ఓకే. బరువున కిందికి దిగితేనే అది అలిపిరి నుంచి ఇటు చిత్తురుకోయి రోడ్డు వస్తుంది. ఓకే. ఆ రోడ్లోంచి ఆ రోడ్లో మోటార్ సైకిల్ ఎక్కిపోయి వెస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసి వాళ్ళు పోయారు. అది తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. రెండో తూరు వచ్చింటే ఏం లేదండి, 50-60 మంది పోలీస్ ఆఫీసర్లో చచ్చిపోతుండ్రి. తర్వాత కాన్వాయ్లో ఇంకా సివిల్ ఆఫీసర్స్ కలెక్టర్స్ కింద చాలా ఉన్నారు ఆయన. ఎందుకంటే మొత్తం 17 మైన్స్ అవి టోటల్ వీళ్ళు సెట్ చేసినవి. కరెక్ట్గా ఆయన కారు మాత్రమే పేలైనవి 9 అంటే 4 కేజీలవి మైన్స్ పెట్టారు. దానిలో బండిల్స్ ఉంటాయి మన ఎక్సైజ్ చేస్తాం, దానికి ఆ గుండ్లని కోసి పెట్టారు. అవి పిల్లెట్స్ మాదిరి, బుల్లెట్ మాదిరి తయారవుతాయి అవి. ఓకే, అవును. అది అప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇవి పోలీసు ఇప్పుడున్న కొత్త తరానికి తెలియవు కానీ మా తరానికి ఆ ల్యాండ్ మైన్స్ అన్ని బాగా తెలుసు. అట్లా పెట్టారు. నా దగ్గర లాస్ట్ అంటే ముందర నాది ఉండే, అంటే నా బండి నాది మారుతి జిప్సీ నాది. నా జిప్సీ వెనక ఒకటి ఇంకో అంబాసిడర్ ఉండే, మామూలు అది బుల్లెట్ ప్రూఫ్ కాదు, లీడ్ కార్ అంటారు, యాదిరెడ్డి గారు అని. ఓకే, రైట్. ఇంటెలిజెన్స్ డిఎస్పీ గారు ఉండే దాంట్లో. లేడీ అంటే మన భువనేశ్వరి మేడం వాళ్ళు వస్తారని ఒక లేడీ ఎస్ఐని అంజు యాదవ్ అనే అమ్మాయి, ఇంకా వాళ్ళు 2-3 స్టాఫ్ వాళ్ళు ఉన్నారు. మా దాంట్లో నేను ఒక కమ్యూనికేషన్స్ ఎస్ఐ, ఒక 3 పీసీలు ఉన్నారు వెనక, 2. మా తర్వాతనే సార్ కాదు సీఎం గారు. అది బుల్లెట్ ప్రూఫ్. అదృష్టం ఆ రోజు భగవంతుడు అక్కడ ఉన్నాడని చెప్పనీకే. అంతకన్నా ముందు సంస్కృత యూనివర్సిటీ ఉంది ఆడ. యూనివర్సిటీలో ప్రోగ్రామ్కి బస్సు కాన్వాయ్ ముందు రిహార్సల్స్ అంతా కార్లతో చేసాము. ఓకే. కానీ ఆయన న్యాచురల్ రెగ్యులర్గా ఆయన బస్సులో ఉంటాడు. అదేం బుల్లెట్ ప్రూఫ్ కాదు. కానీ అటువంటి శ్రీనివాసం కాటుంటే అన్ని పద్మావతి యూనివర్సిటీలో ప్రోగ్రాము, తర్వాత లంచ్ పద్మావతి గెస్ట్ హౌస్, తర్వాత నెక్స్ట్ ఇదే ఏది మన సరస్వతి, ఇది సంస్కృత పాఠశాల, సంస్కృత యూనివర్సిటీ,
సంస్కృత విశ్వవిద్యాలయం, తర్వాత స్విమ్స్లో ప్రోగ్రాము, తర్వాత పైకి వెళ్ళడం. ఓకే. లంచ్ వరకు బస్సే, లంచ్ తర్వాత కూడా బస్సులోనే పోయాం. కానీ ఆయన అదృష్టమో అందరి అదృష్టమో మరి. ఎందుకంటే బస్సులో కలెక్టర్లు గిటెక్టర్లు అంతా కూర్చొని ఆఫీసర్లు, జిల్లా ఆఫీసర్లు అంతా ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, ఎమ్మెల్యేలు అంతా ఉంటారు. అందరితో మీటింగ్ ఏదో పెట్టుకొని రివ్యూ చేసుకుంటూ పోతుండే అప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు 2003 కన్నా ముందు. అవి చెట్లు అడ్డం వచ్చాయండి బస్. ఓకే. అందుకోసం దింపేసి ఎవరు వెహికల్కి వాళ్ళు వేరు, సార్కి వచ్చేసి స్పేర్ కార్ తీపిచ్చారు సీఎం గారు. అంబాసిడర్ బుల్లెట్ ప్రూఫ్ కారు. దాంట్లో అది అయిపోతేనే స్విమ్స్ దాంట్లోనే వచ్చాడు. ఏమైనా స్విమ్స్ దగ్గర కానీ ఆయనకు బుద్ధి పుట్టి లేదు మనం మాట్లాడుకుంటూ పోదామని అంటే ఆయన లేడు, మనం లేము ఇప్పుడు. అంతే కదా. కానీ ఆయనకు ఆలోచన రాలేదు, ఎవరు కాన్వాయిలు కూడా సాహసం చేయలేదు, అట్లనే పోయారు. అంటే అడ్డొచ్చిన చెట్ల కారణంగా అంతే మారడం వల్ల వెంకటేశ్వర స్వామి అక్కడ. అంతేలేండి. ఆయన పాదాల దగ్గర అంత పెద్ద గౌరవం జరిగితే ఆయన ఎగ్జిస్టెన్స్ ఏముందండి. ఈరోజు కూడా నీకు పందికో గిందుకో కలిసిందంటే ఆయన ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకున్నాడు కదా. ఇన్ని సిట్లు వేస్తున్నారు, ఏ సీటు మీద పోలే వీళ్ళు, అదొక్క సీటు మీదనే సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు మధ్య మార్గంగా అందరు ఆఫీసర్లు అయితే చేస్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ కాబట్టి నీట్గా చేశారు. ఆ రోజు అట్లా అది బ్లాస్ట్ అయిపోతేనే మాకు ఏదో టైర్ పగిలింది అనుకోండి, అంత శబ్దం వచ్చింది. త్యాగ అని ఉంటాడు వెనక కానిస్టేబుల్, అడిగితే విఐపి కార్ అంటే జస్ట్ మేము బ్లాస్ట్ అయింది సార్ అన్నాడు. విఐపి కార్ బ్లాస్ట్ సార్ అని అంటేనే బ్రేక్ పడింది, దిగేసి టైర్ల పక్కన షెల్టర్ తీసుకున్నాం, ఫైర్ వస్తుందేమో, ఎందుకంటే కింద నుండి వస్తుంది అన్నట్లని తీసుకున్నాం. తర్వాత కొన్ని క్షణాలనే రియలైజ్ అయిపోయినా నేను, ఫైర్ దగ్గరకు వచ్చి కొట్టేస్తారేమో మళ్ళీ, ఎందుకంటే దుమ్ములో ఏం కానరావడం ఏం చేసేది కదా. అవును, మేము పోతా ఉంటే తీగలన్నీ తెగిపోయినాయి. వాడు కరెంటు స్తంభానికి పెట్టుకొని ఉన్నారు, ఆ కరెంటు స్తంభానికి ఎంటర్ అయితేనే ఒత్తాలి ఒత్తితే కరెక్ట్గా పోతుంది అనేది వాళ్ళు. ఆ కరెంట్ స్తంభం పేలిపోయింది, తీగలన్నీ తిరిగిపోయినాయి. అంజు యాదవ్ అనే అమ్మాయి పాపం గట్టి చేయబట్టుకొని, సార్ నాకు భయం అవుతుంది, నా దగ్గర పిస్తల్ లేదు, తీగలన్నీ తెగిపోయినా సరే అంటే ఏం కాదులే అమ్మాయిని తోసేసి పోయినాం. మేము పోయి కొండ వైపు, ఫారెస్ట్ వైపు మేము ఉండి ఛాలెంజ్ చేసాం. అప్పుడు ఎనిమిది అంటే ఒక గట్టి గరిస్తే రారా నా కొడుక అంటే మేము ఇక్కడ ఉన్నామని వాళ్ళకు తెలిసి అంటే దగ్గరకు వచ్చి వాళ్ళు కొట్టేసిపోతారు. అయిపోయింది జనరల్గా అది జరుగుతాయి కాబట్టి. నా అరుపులు విని అవతల ఈశ్వరెడ్డి అని మా కొలీగే, ఆయన అప్పుడు నగర సిఐగా ఉండే, తర్వాత విజిలెన్స్ ఎస్పీ తిరుపతిగా రిటైర్, అదే ఇప్పుడు ఏం లేకుండానే రిటైర్ అయినారులే, గవర్నమెంట్ అయినాక విఆర్లో ఉండి రిటైర్ అయ్యారు. ఆయన అవతల వైపు నిలబడి ఆయన ఛాలెంజ్ చేశారు. తర్వాత అందరూ కూడా అప్రమత్త అయ్యారు. లాస్ట్కు మేము దాన్ని గార్డు తెస్తున్నప్పుడే వినయ్ చంద్ సార్, ఆయన నవీన్ చంద్ సార్ ఎస్పీ గారు డీజీతో మాట్లాడుకుంటూ వచ్చేసి తొంగిసూరి సార్ విఐపీస్ అలైవ్ సార్ అని అన్నాడు, అలైవ్ అన్నాడు. తర్వాత ఆయన వస్తేనే అందరు వచ్చారు, అప్పుడు పైకి తీశారు ఆయన. మేమంతా గార్డ్ చేసుకుంటున్నా. లాస్ట్ నేను చదవాడ కృష్ణమూర్తిని మా చేతులతో ఒక వేరే కార్లు, అంటే ఆయన అంబులెన్స్లో ఎక్కించి పంపిస్తాం. మిగతా వాళ్ళు లాస్ట్ ఇయర్ నా చేతుల్లో పోతాడేమో అన్నంత ఇదిగా షాకులో గురైపోయాను. అట్లయింది. అప్పుడు ఈ క్యాస్ట్లు గీస్ట్లు ఏం లేవు, ఎవడు బాగా పనిచేస్తే అట్లా పోస్టింగ్ ఇస్తుంది. లేకపోతే ఇప్పుడైతే రెడ్లంతా వీఆర్లో ఉంటారు, అప్పుడేం లేదు. ఐ వాజ్ ద ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ టు మూవ్. అక్కడ మళ్ళీ వాడు పేలుతానో ఫైర్ వస్తేనో పోతాం కదా, మాకు అట్లయితే అలాంటివి ఏం అనిపించలేదండి. ఐ వాజ్ ద ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ విత్ మై టీమ్. మళ్ళీ ఏమైంది, అది 2003లో. 2014లో తిరుపతిలో ఒక ఇది మహానాడు జరిపారు. అప్పుడు డెసిషన్ ఏం తెలుసా, ఆల్ రెడ్డీస్ని లోపల చుట్టుపక్కల వేయకూడదని. అప్పుడు ఎప్పుడో మమ్మల్ని కోరి వేసిన వాళ్ళు ఈ 10 ఏళ్ల గ్యాప్లో స్టేట్ డివైడ్ అయినాక ఓన్లీ క్యాస్ట్ అయిపోయింది. ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు ఇంతగా ఉండలే. ఓ డెసిషన్ తీసుకున్నారు ఆఫీసర్లు. ఫస్ట్ ఏమో మాకంతా దాని ప్రాంగణం చుట్టుపక్కల బందోబస్తు బాగా చేస్తారని ఆఫీసర్ల పేరు ఉంటుంది కదా, వేస్తే మళ్ళీ డెసిషన్ తీసుకొని ఏదో 100 కిలోమీటర్ల దూరంలో చెక్ పోస్ట్ చెక్ చేయమని ఇచ్చారు. అది తప్పు కదా సార్ రూల్స్ ప్రకారం? రూల్స్ అంటే రూల్ బుక్ ప్రకారం క్యాస్ట్ బేస్ చేసుకొని ఫలానా డ్యూటీస్కి ఉండకూడదు అని అంటే వాళ్ళ ఇష్టం కదా, నీకు దాంట్లో ఫెసిలిటేట్ చేస్తారు. పక్కన పెట్టండి, యాజ్ పర్ రూల్ బుక్ డ్యూటీ వేసిన వాళ్ళు ఏమే ఇక్కడ హ్యాపీగా ఉండే కదా, నీడలో హ్యాపీగా ఎండ కదా, అప్పుడు మార్చిలో ఎండ ఉంటుంది. అవును, ఎన్నో మహానాడుల బందోబస్తులు చేసినాము. ఎండకెందుకు సంతవా ఇక్కడ వేసింటారు కదా ముందే, నాకు ఆల్రెడీ అంటే లేదు సార్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ఈడీడీలో ఇక్కడ పెట్టకూడదని ఒక ఆఫీసర్ చెప్పేసారు లేకపోయేసి. సో ఓవరాల్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా తప్పు కదా అది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసినా ఆయన చేసినా కానీ ఆయన కమ్మాస్ని బయట పక్కన పెడతారు,
వీళ్ళేమో రెడ్ అని పక్కన పెడతారు. సరే ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరు కూడా జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళండి. ఉన్న అందట్లోన మంచి మెరిట్ ఉంటేనే వీళ్ళు సెలెక్ట్ అవుతారు. అంతే కదా. అంటే ఫస్ట్ 50 ఓసీలోన అందరితో పోటీపడి వాళ్ళు వచ్చింటారు. నువ్వు వాళ్ళ సర్వీసెస్ వేస్ట్ చేయడమే కదా. ఈ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా ఈయనంగా కొంచెం ఆ ముస్లిమ్స్ని వాళ్ళని వీళ్ళని పక్కన పెడతారు. వాళ్ళు కూడా ఓసీలో సెలెక్ట్ అయ్యించిన వాళ్ళే కదా. అంతే కదా. అవును. జనరల్ కేటగిరీలో ఓసీ అనేది జనరల్ కేటగిరీ అంటారు. జనరల్ కేటగిరీ అంటే టాప్ మెరిట్ ఉంటేనే కదా. మెరిట్ ఉంటేనే కదా. లేకపోతే మెరిట్ బ్యాచ్ అనుకో. ఈ మెరిట్ ఉన్న వాళ్ళని నువ్వు వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుంటే పక్కన పెడితే ఏమో ఉపయోగం. అయితే నా సర్వీసెస్ బలు ఉపయోగపోయినాయి ఆ గవర్నమెంట్లో. నన్ను డిటీసీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వేశారు. నేను పక్కగా 2000 మందికి ట్రైన్ చేసి, ఎందుకంటే నా జీతానికి నేను లెక్క తెప్పుకోవాలి కదా. అంతే. 2000 మందికి తెప్పా. మా కొలీగ్స్ అంతా వైస్ ప్రిన్సిపాల్ అంటే నీకేం పిచ్చా, నువ్వు చెప్తున్నావని మమ్మల్ని కూడా చెప్పమంటున్నారని. ఏమో మీ ఇష్టం, నేనైతే చెప్తాను. రైట్ సార్. ఇంకా లాస్ట్ క్వశ్చన్, వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా మీరు డ్యూటీస్ నిర్వహించారు ఆయన ఉన్నప్పుడు. తర్వాత వైఎస్ జగన్ను కూడా దగ్గర నుంచి చూశారు. సో ఇప్పుడున్న కక్షా రాజకీయాలు చూస్తున్నారు. ఈ కక్షా రాజకీయాలు రాజశేఖర రెడ్డి టైంలో, జగన్ టైంలో, అంటే జగన్ టైం అయినా చంద్రబాబు టైం అయినా ఒకటే. 2014లో స్టేట్ విడిపోయిన తర్వాత వీళ్ళు 2 ప్రాంతీయ పార్టీలు అయినాయి. అవును కాదా. రాజశేఖర రెడ్డిది అట్లా కాదు కదా, నేషనల్ పార్టీ. అది రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎట్లంటే, నేను ఎగ్జాంపుల్స్ మీరు లైవ్ ఉందండి. నేను ఒకసారి ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉండాలి కదా. అవును. పులివెందల్లో చిన్నదన్నా ఓపెనింగ్ చేయాలి. ఒకసారి ఏమో పులివెందల్లో ఎక్స్రే యూనిట్ పెట్టినారు. అప్పుడు అది పెద్దది లేదు. అంతేనండి. ఎక్స్రే యూనిట్ పెట్టినారు, దానికి ఓపెనింగ్ ప్రోగ్రామ్. ఆయన పులివెందల్లో వచ్చి ఖచ్చితంగా నెలకు 2 రోజులు ఉంటుండే ఇడప్లపాయలో. దానికి ఏదో చుట్టుపక్కల కడపలోనో లేకపోతే ఎక్కడో చుట్టుపక్కలనే దగ్గరలో ఒక 100 కిలోమీటర్లో 200 కిలోమీటర్ అంటే హెలికాప్టర్లోనే పోతుండ్రి. అవును. ఆడ ప్రోగ్రామ్ పెట్టేసి నైట్ హాల్ట్ ఇడప్లపాయ చేస్తుండే. ఆయనకు ఇడప్లపాయలో 20 తేదీ నుంచి 25, 26 తేదీ లోపల 2 days గ్యారెంటీకి వస్తుండే ప్రతి నెల. నేను సుమారుగా 75-76 బందోబస్తులు చేసిన ఆయనకి. ఓకే, చాలా ఎక్కువ చేస్తాను అక్కడే ఇడపలపాయలో చేస్తే ఇదంతా. ఎందుకంటే నేనే ఇన్స్పెక్టర్ కాబట్టి పులివెందల్లో. అవును. 2004 జనవరి 17 పోయా నేను. తర్వాత 2008 ఏప్రిల్ 4 బయటకు వచ్చా అక్కడి నుంచి. ఒకసారి ఇది వస్తూ ఉంటే ఆయన రాజారెడ్డి హాస్పిటల్ ఉంది ఆ ఊర్లో. అక్కడ ఆయన డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు. ఆ ఆయాలు గీయాలందరికీ బై నేమ్స్ తెలుసు ఆయనకి. మనం రాజశేఖర్ దగ్గర నుండి చూస్తే కానీ తెలియదు. వాళ్ళు అప్పుడు అక్కడ పనిచేసిన ఆయాలు గవర్నమెంట్లోన ఈ ఏమంటారు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తుంటారు కదా. అవునండి. అవుట్ సోర్సింగ్. ఇద్దరు సార్ నమస్కారం సార్ అని ఇద్దరు కొంచెం వయసు అయిపోయింది. వయసు అంటే మధ్య వయసు వాళ్ళు వస్తే, ఏం మంగమ్మ ఎలా ఉన్నావు, ఏం కథ అంటే, ఏం బాగులేయా మాకు అని. ఏం మంగమ్మ ఏమైంది. ఆయన బాగా అప్పుడే సంక్షేమ పథకాలు బాగా ఇస్తుండే. ఏం లేదయ్యా 3500 జీతము, వద్దంత చాలా కష్టంగా ఉందయ్యా అని అంటే ఒక్కసారి మొహంలో టక్కనే మారిపోయి సుబ్రహ్మణ్యం సార్ పక్కన ఉన్నాడు. ఓకే. ఆమె అలా అనింది. నెక్స్ట్ సెకండ్ సుబ్రహ్మణ్యం సార్ 3500 రూపాయలతో భార్య భర్త 2 పిల్లలు ఎట్లా బతుకుతారయ్యా, మనం దీన్ని పెంచాలా పెట్టు అని చెప్పిన తర్వాత తొందరగా అది ఆయన ఉన్నప్పుడు ఫైల్ పెట్టినారు. ఆయన చనిపోయిన తర్వాత రోసే గవర్నమెంట్ వచ్చినప్పుడు సచ్చిసేడి 10,000 చేశారు వాళ్ళకి. 3500 నుంచి 10,000 అంటే ఆయన ఆ విధంగా రెస్పాండ్ అవుతాడు. అదే ఇది భారమే మనకని అనుకోడు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఎంప్లాయీస్కి అంతా ఒక్కసారి 42% ఎన్హాన్స్ చేసే కదా. 10%, 12% చేస్తారంటే రివైజ్డ్ పే స్కేల్స్లో 43% ఏమో 42% ఇచ్చారు. అప్పుడే కదా జీతాలంతా పెరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కన్నా మాకు జీతాలు ఎక్కువైంది అప్పుడే. అట్లా ఆయనతో ఎవరు కక్షా రాజకీయాలు కూడా ప్రోత్సహించారు. కక్షా రాజకీయాలు అస్సలు ఏం చేయలేదు. నేను పనిచేశాను. ఒక్కరోజు కూడా పలానోని మీద కేసు పెట్టి చేయమని చెప్పలే. ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పలేదు ఎప్పుడు. మాకు నేనే కదా ఆడ రిసీవ్ చేసుకునేది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడు చెప్పలేదు. ఒకే ఒక సందర్భంలో ఇక్కడ గుణకనపల్లి అని అతను సర్పంచ్ని చంపారు వేరే. క్రిస్మస్కి వచ్చారు. నేను మా డిఎస్పీ గారు వెంకటరామరెడ్డి గారు అని ఉన్నారు. ఇద్దరం గ్రీట్ చేసేకపోతే ఆయన ఏం రాజేశ్వర్, పులివెందుల టౌన్లో మనం సీఎంగా ఉన్నప్పుడు మర్డరా ఏం చేస్తుండే. సారీ సార్ అది ఫ్యాక్షన్ విలేజ్ కాదు, వాళ్ళు చిన్న విషయానికి ఇలా చంపుకున్నారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే, సరే ఏమో జరిగిపోయింది. నేను పోయిన తర్వాత వాళ్ళని పట్టుకొచ్చి
ఇదే మాట. మీరు కొడతారు కదా దెబ్బలు తగలకుండా, దెబ్బలు కనపడకుండా కొడతారు కదా, అయితే వాని గావు కేకలు నాకు సెక్రటరియట్కి వినపోయేలా అంటే అట్లా మనిషి అనమాట. ఓకే. అంటే ఫ్యాక్షన్ అని కాదు, అన్నిటికీ వ్యతిరేకమైనది ఆయన. ఊక అట్లా అంటారు ఫ్యాక్షన్ టు ఫ్యాక్షన్. అవును, అలా ముద్ర ఆయన ఎమ్మెల్యే 78 ఎమ్మెల్యే అయినాకనే పులివెందల ప్రాంతంలో ఫ్యాక్షన్ అంతా పోయింది. కాంప్రమైజ్ చేసి ఆయనే సొంతంగా డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేశారు పల్లెలన్నీ. ఓకే. అందుకే ఎమ్మెల్యే ఎలక్షన్కి అందరు కలిచేస్తారు ఓట్లు, స్థానిక సంస్థలకు పోటీ పడతారు అట్లా. అంతేనండి. అలా జగన్ విషయంలో మీకు ఏమైనా అబ్జర్వ్ చేసి నచ్చిన విషయాలు ఏమైనా? జగన్ అబద్ధం చెప్పడం చాలా కష్టం అండి. ఆయన మాట ఇచ్చినాక తప్పడం అనేది చాలా కష్టం. చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కానీ చెప్పాల్సిన పని లేదు. మాట తీసుకుంటేనే చాలా కష్టం. ఓకే. ఒక మాట తీసుకునేకి 1,00,000 చెప్తాడు ఆయన. ఒకవేళ ఎస్తానే చెప్పినాక మనకి ఇంకా మనం హ్యాపీగా నిద్రపోవచ్చు. ఆయన గుర్తుపెట్టుకొని చేస్తాం. ఇంకా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇంకా మాట తప్పేది ఉండదు, అబద్ధం తప్పేది ఉండదు, చెప్పడం ఉండదు. అదే ప్రాబ్లం అయింది ఇప్పుడు ఆయనకి. ఈ పొద్దు రేపు రాజకీయాల్లో మాట తప్పడమే కదా. అవునవును, రాజకీయం అంటే అది కదా. అంతే కదా. నువ్వు లేదు నేను ఈ మాట మీద నేను చెప్పాను చేస్తానంటే ఎట్లా? అవును, రైట్ సార్.